మహాశైలకు నా మనస్సుమంజలి. నా ఈ ప్రదర్శనకు అవకాశం కల్పించిన శ్రీకృష్ణ ఆర్ట్ థియేటర్స్ విజయవాడ మరియు కళాభిపంచి హైదరాబాద్ కార్యనిర్వాహక వర్గాలకు నా శతకోటి వందన కుసుమాలు సమర్పించుకుంటూ ప్రార్థన. భూతగణాభిసేవితం అపిత్త జంబూఫలసార భక్షణం పునాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం విఘ్నేశ్వర పాద పంకజం. పెట్టుకుని చదువుతున్నావు, కళ్ళు కనిపించట్లేదా? అప్పుడే ముసలోడు పెట్టావా? అబ్బో వచ్చాడండి పెద్ద కుర్రాడు. నా కనపట్లేదు, చదువు పెట్టరా. ఇందులో ఏముంది? అదేంట్రా ఇన్ని వార్తలు ఉంటాను? అబ్బో ఇవన్నీ నేను వాట్సాప్ లో చదివాను. ఈ వాట్సాప్ ఫేస్బుక్ లో వచ్చి కుటుంబాలు అనుకున్నా, చివరికి న్యూస్ పేపర్ కూడా చిచ్చిపెట్టి. చిచ్చిలేంటి తాతయ్య, నువ్వేగా చెప్పావు వేడివేడిగా ఉన్నప్పుడే వార్తలు చదవాలి. నువ్వు కూడా మీ నాన్నలాగా మాట బ్రహ్మాండంగా నేర్చేవరా. తండ్రికి తగ్గ తన్నేడివే. థ్యాంక్స్ తాతయ్య. ఏమిట్రా తాతమ్మ ఇద్దరేమో ముచ్చట్లు పెట్టినట్టున్నారు? ఏలేదే ముసలాడు అప్డేట్ గా ఉన్నాడు మనోడు. కాక తమరేమన్నా 16 ఏళ్ల బాలకుమారుడా? మరి నువ్వే 16 ఏళ్ల బాలకుమారివి. కాక నాయనమ్మ నువ్వు ఇంత అందంగా ఉంటావు, తాత ఏంటి నల్లగా బక్కగా ఉంటాడు, అసలు నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు? నా కర్మగాలి. కర్మగాయ ఆ రోజుల్లో మన స్టైల్ చూసి రామయ్య గారు అమ్మాయిని ₹1,00,000 డబ్బులు 3 ఎకరాల పొలం నుంచి పెళ్లి చేసుకుంటున్నారు. చివరికి ఈ రుబ్బు రోడ్డు బారి పడాల్సి వచ్చింది. ఏం కాదు, అప్పట్లో సావిత్రి సావిత్రి అనేవాడు. ఎవరు పేడంతా పోగు చేసి మందులు పిడకలు కొట్టి అమ్ముకునే సావిత్రి? ఆ సావిత్రినా? ఏం కాదు, సినిమా నటి సావిత్రి. ఏంటది ఇలా చెప్పుకోవడం? తాతయ్య నాయనమ్మ అందరూ సావిత్రి అంటారు, మరి నిన్నేమంటారు? పొట్లకాయ. పొట్లకాయ. ఈ పొట్లకాయ కోసమేనే మీ నాన్న కొనిచ్చిన నోటు పుస్తకాల్లో కాగితాల నుంచి లవ్ లెటర్స్ రాస్తే. లవ్ లెటర్స్ తాతయ్య మీకు లవ్ మ్యారేజా? ఎలా జరిగిందో చెబుతా. అప్పట్లో ఏమో పెద్ద సింగర్, ఏమో పాటలు పెట్టడం కోసం అందరూ వచ్చేవాళ్ళ కాదు, మరి ఎవరు వచ్చేవాళ్ళు? గాడిదలు వచ్చారు. గాడిదలా? ఆ విషయం నీకెలా తెలుసు? వాడితో పాటు మీ తాతయ్య కూడా బయలుదేరి వచ్చేవాళ్ళే నాన్న. అవునండి, ఇంటికి మీరు గాడిద కుక్క? ఎక్సలెంట్ క్వశ్చన్ నాయనమ్మ. మధ్యలో పెట్టే పడకే మధ్యలో వీడకడు. లేకపోతే అప్పట్లో నాకు ఎన్ని బహుమతులు వచ్చాయో మీకు తెలీదా? అబ్బో మాకు తెలుసు అన్ని. రికమెండేషన్ బహుమతులు, రికమెండేషన్ చేసి బహుమతులు తెచ్చుకోవాల్సిన కర్మ మా ఇంట వంట ఎవరికి లేదు. అబ్బో గొంతుని పీ సుశీల అంతదైతే అనుకున్నా, చివరికి పీకి తినే సుశీల అయింది. అంత లేదులే, బ్రహ్మాండంగా పాడింది. నాయనమ్మ ఒక్కసారి పాట పాడతావా? పాటేగా. నిజంగా పాడతావా? ఏ మీకేమన్నా అభ్యంతరమా? ఒక్క నిమిషం. ఎక్కడికి తాతయ్య? లోపలికి వెళ్ళి దూది తెచ్చుకొని చెవుల్లో పెట్టుకోవడానికి. అంత లేదులే, బ్రహ్మాండంగా పాడి. నేను పాట సాయంత్రం పాడతాను, కానీ ఇప్పుడు నీకు స్కూల్కి టైం అయిపోతున్నట్టుంది, బయలుదేరినా. నాన్న టేబుల్ మీదే బాక్స్ వాటర్ బాటిల్ కూడా పెట్టాను, మర్చిపోకుండా తీసుకెళ్ళి. తలనొప్పి ఎక్కువైంది కానీ కొద్దిగా కాఫీ పెట్టలేబో. మీరే వెళ్ళి తెచ్చుకోండి. అబ్బో ఈ మాత్రం దానికి అక్క? లేకపోతే నా పాట వెళ్ళామంటే చోళ్ళు దూదులు పెట్టుకోవడం నయం అన్నారుగా. ఇందాక మనోడు నాడెల్లా జోక్ చేశానులే, ఇప్పుడు నిజం చెబుతున్నారు. నీ పాట వినడం కోసం 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి కాలేజీ ఎగ్గొట్టొచ్చి నీ పాట వినేవాడిని. నీ పాటేగా మన ఇద్దరిని కలిపింది. నీ పాట మధురం, నీ మాట మధురం, నీ మనసు మధురాతి మధురం. ఇందాక నేను అన్న మాటలకి నువ్వు బాధపడితే నన్ను క్షమించి వస్తుందిరా. అయ్యో ఏమిటండి ఇదంతా? పెళ్ళి కాకముందు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఎన్నో గొప్ప సంబంధాలు కట్నం ఇచ్చి చేసుకుంటామని వచ్చినా కాదు అని ఇష్టపడి నన్నే పెళ్లి చేసుకున్నాను.
పెళ్లి చేసుకున్నా కూడా నీ అభిప్రాయాన్ని నా మీద రుద్దకుండా నీకు ఇష్టమైన కళారంగానికి వెళ్ళు, లేదంటే నువ్వు కూడా బాగా చదువుకున్నావు కదా, ఏదన్నా ఉద్యోగం చెయ్యి అని చెప్పి నన్ను ప్రోత్సహించిన మీ గొప్ప మనసుకి నేను చేతులెత్తి నమస్కరించాలి. కానీ కళారంగానికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా మీకు సేవ చేసుకునే అదృష్టం ఉండదు అని ఇంటికే పరిమితం అయిపోయాను. సరే, తలనొప్పిగా ఉందన్నారుగా, కాఫీ తెస్తాను. బాగుండాలి రఘుపతి బాబు గారు. ప్రస్తుతానికి మీ దగ్గర బాగానే ఉన్నామండి. ప్రస్తుతానికి ఏంది అంటే తర్వాత తేడా కొట్టుతాయి. మీరు వచ్చారుగా, అందుకని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని సిద్ధాంతం కలిగిన వాళ్ళు. మంచి సిద్ధాంతమే. రండి రండి, కాఫీ తీసుకోండి. బాగున్నారా? అలాగనే ఉన్నారమ్మా. అమ్మాయి, కళ్ళు కనపడకపోయినా ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే నేను ఒప్పుకోవాలి అమ్మాయి. ఇదేనా కాఫీ బ్రహ్మాండంగా పెట్టి ఏంది అక్కడ చూస్తున్నారు? గుడ్డిదన్నాయా? మరి కళ్ళు కనపడలోని గుడ్డిదేనే కానీ. అవునండి, కళ్ళు కనపడవాడి గుడ్డివాళ్ళు అంటారు, సంస్కారం లేనివాడి వ్యర్థాలు అంటారు. ఎన్నాళ్ళకి నిన్ను చూసి ఒక ఇష్టం అర్థం చేసుకున్నాను. ఏమని? పిల్లనిచ్చేటప్పుడు అల్లుడు చదువుకున్నాడు చాలు, వాళ్ళ బాబు చదువుకున్నాడు ఉండకూడదు. నేను కూడా ఇన్నాళ్ళకు ఒక విషయం తెలుసుకున్నానండి. ఏమోనో కోడలు తెచ్చుకునేటప్పుడు కోడలు మంచిదైతే కాదు, వాళ్ళ నాన్న కూడా మంచివాడే. మంచివాడి కాదా? ఆయన అన్నది మీ గురించి కాదన్నయ్య. ఇప్పుడు ఆ విషయం అర్థమైంది చెల్లెమ్మ. నానా ఎంతసేపు వచ్చి బాగున్నానా? బాగానే ఉన్నానమ్మా. ఇంట్లో అంతా పులాసైన మాయ గారు. నీ దైవ నీ నాన్న దైవ అంతా బాగానే ఉన్నారు. మధ్యలో మా నాన్నది ఏంటండి? ఏం లేదయ్యా, వీటిని బాగా నడిపిస్తున్నాడు పెద్దోడయ్యి. సర్లే, నేను కాఫీ తీసుకు. వద్దులమ్మ, ఇప్పుడే తాగాను. ఎవరిచ్చారు? చెల్లెమ్మ పెట్టించింది. ఏంటంటే మీరు చేసిన పని ఇలాంటి పనులు వద్దని చెప్తే మీకు అర్థం కదా? వాళ్ళు అర్థం చేసుకునే కాదమ్మాయా. మా అమ్మ నా గురించి మీకేం తెలుసు? ఇప్పుడు లాగానే ఇప్పుడు అర్థమైంది. ఈ ఇంటిని బాగా నడిపిస్తున్నా. నేను వద్దని చెప్పి నేను పనులన్నీ చేస్తున్నారంటే జనంలో నన్ను పాల్సం చేయాలని మీరు ఇలా చేస్తున్నారు. ఇందులో పరిచయం చేసేది ఏముందమ్మా? మీ మావయ్య గారికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంది. ఆయన కాఫీ కలుపుదాం కదా లోపలికి వెళ్ళాను. ఈ లోపు మీ నాన్నగారి గొంతు వినపడింది. ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొచ్చాను. ఇందులో నలుగురిలో చులకనవడానికి ఏముంది? గుడ్డిదైనా కాఫీ టీలు కాయమని కోడలు వేధించుకు తింటుందని నలుగురు నా గురించి చెప్పుకోలేను. నా ఉద్దేశం అది కాదమ్మా. లేకపోతే ఏందమ్మాయి, వాళ్ళు పెట్టింది ఓ ముద్ద తిని ఓ మూల కూర్చొని హరే రామ హరే కృష్ణ అనుకో. నీకు నన్ను తెలివితేటలు మాకు లేవు కదన్నయ్య, అందుకని. చూసారా మా నాన్న మాటలు మేము ఏ విధంగా అర్థం చేసుకుంటాం? అమ్మా, ఇప్పుడు వాళ్ళలో తప్పే ఉంది. అది కూడా అంతే. కానీ పడదాం వంటగదిలోకి వెళ్ళాం. ఈ చీర పొయ్యి మీద కూడా నిప్పంటుకుంది. సమయానికి నాన్న చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? తగలమని సచ్చేది. నేను మా అమ్మాయి మీద పడి సర్వే జరా సుఖినో భవంతు. ఇప్పుడు మా నాన్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మీ నాన్నగారు అన్న దాంట్లో తప్పేమీ లేదమ్మా. తప్పంతా మాది. 10 మందికి వండి పెట్టించే కదమ్మా, ఊరికే ఉండలేకపోయింది. నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడతాను. ఇచ్చిదానా, ఈ పనులని నీకెందుకే? వాళ్ళు చెప్పినట్టు ఒక ముద్ద తినే మూల పడుకోకుండా పెడదాం పదా. అలా కాదండి. పెడదాం పదా. కోటేశ్వర గారు, మీది కూడా ఇంచుమించు మావాసే కదండి. మీరు కూడా మీ కొడుకు పెట్టిన ముద్దతిని అక్కడే కూర్చోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు కూతురు కూడా ఉంది కాబట్టి. కానీ మాకు అవకాశం లేదండి, మాకు కొడుకు మాత్రమే ఉన్నాడు. అందుకే మీరు చెప్పినట్టు ఒక ముద్ద తిని అదిగో ఆ మూలన కూర్చోవాలి. అలాగే కూర్చుంటామండి, అలాగే కూర్చుంటాం. అలాగే అలాగే ఓ
కదా, ఆ డబ్బులతో ఎకరానికి 15 లక్షల చొప్పున కొని 2 ఎకరాలు అమ్మాయి పేరు మీద చేయించా. కాగితాలు నా దగ్గరే ఉంది, మీకు ఎప్పుడు కూడా అప్పుడు తీసుకోవచ్చు. ఆ విషయాలు అందరూ తెలిసినాయిగా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? వాళ్ళే ఓడివే, ఏడాది తేడా రావచ్చు, డబ్బు కాదా మాట కాడ తేడా రాకూడదు, అందుకని చెప్తున్నా. ఆ విషయాల్లో మీరు చాలా గట్టిగా ఉంటారండి, నాకు బాగా తెలుసు. అదేనా ఇంకేమైనా ఉందా? ఉందా అంటే ఉంది. మొన్న నేను ఫోన్ నుంచి పిలిచి అల్లుడు చెప్పలేదా? అది నువ్వు వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పలేను. ఏంటి విషయం? ఏం లేదండి, మా నాన్న మా ఊర్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాడు, అందుకే విషయం చెప్పాలనుకున్నాడు. అందుకు నేనేం చేయాలి? ఇల్లు తిరిగి ప్రచారం చేయాలా? అంత అక్కర్లేదు. సర్పంచ్గా పోటీ చేయండి, సుమారు 5 లక్షలు కావాలి. నువ్వు ఒక 10 లక్షలు ఇస్తే మిగతా 15 లక్షలు ఏ సమకూర్చుకుందామని. 10 లక్షల నా వల్ల కాదు. ఏందబ్బాయా మొన్న ఉండి చూసివే చెప్పాను నాన్న, అందుకు నీకు చెప్పాను. సౌమ్య, ఏంటి ఇదంతా? అది ఏం లేదండి, మొన్న పొలం రిజిస్టర్ అయినప్పుడు 10 లక్షలు దొరికితే నాన్న అడిగాడు. నాన్న దొరుకుతాయని చెప్పాను. నాన్న వేరే పొలం ఏదైనా బ్యాలెన్స్ చేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఎందుకోసమని నాకేం తెలుసండి. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, కానీ అవి మా అమ్మ కంటి ఆపరేషన్ కోసం దాచుతున్నాను. ఖర్చు తప్ప ఆపరేషన్ చేస్తే చూపొస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఆపరేషన్ చేయిస్తే చూపు వస్తుంది అని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు. డాక్టర్ చెప్పినట్టు వింటే ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి. అందుకని 10 లక్షలు నా చేతులు పెట్టు. సర్పంచ్గా గెలిచిన నెల రోజులకే నీ డబ్బులు నీ చేతులు పెడతా. మీకంటే గొప్ప గొప్ప నాయకులే గొప్ప కూలిపోయారండి. ఆఫ్టర్ ఆల్ మీరంతా. మా నాన్న నెలలోపు ఇచ్చేస్తా అంటున్నారు కదండి, ఆ డబ్బేది ఇవ్వచ్చు కదా. ఇవ్వడానికి కుదరదు. నాకు మీ నాన్న రాజకీయాల కన్నా మా అమ్మ కంటే ఆపరేషన్ నాకు ముఖ్యం. అనుకున్నా యుద్ధానికి ఏదో జరిగింది ఎప్పుడో అనుకున్నా. ఇప్పుడు ఏమైందన్నా నాన్న? ఇంకా ఏదో పిచ్చి మొక్క 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నావు, మొగుడు గుప్పిట్లో పెట్టుకుని చేత కాదు. నేను చెప్పినట్టు అన్ని వింటాను నాన్న. మరి ఇప్పుడు లేదుగా. అది వాళ్ళ అమ్మ ఆపరేషన్ కదా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ ముసలి ఆపరేషన్ చేయించుకొని ఏమి చూడాలా? టీవీలో సీరియల్లో సినిమాలేగా ఆ ఇంటానికి చెవులు బాగాలేదా చిడిగా, ఇక కళ్ళు ఎందుకో. ఇదంతా చూస్తుంటే మొత్తం మీ వాళ్ళు కాదు నాన్న, చాలా మంచివాళ్ళు. నీకు పెట్టారు మొత్తం ముందు నన్ను బాగా చూసుకుంటున్నాను నాన్న. వాళ్ళు నిన్ను చూసి పిచ్చి మొక్కవా? నువ్వే వాళ్ళ సొంతన్నావు. నటించకపోతే పెట్టేవాళ్ళు కూడా పెట్టమని అట్లా నటిస్తున్నారు. నువ్వు లేనప్పుడు నీ మొగుడు నీ మీద సాడిని చెప్పి కొడుకులు పెట్టులో పెట్టి ఆడిస్తున్నారు. 5 ఎకరాల పొలం, 25 శాతం బంగారు, 10 లక్షల ట్యాక్సీ పెళ్లి నువ్వు ఇంట్లో ఎంత ఎంత తిప్పుతావు అనుకుంటే మరి నువ్వు పప్పకు తగ్గిపోతుంటివి. నాన్న, నిజంగా మా అత్తమామలు ఇలా చేస్తారంటవా? అనుభవంతో చెబుతున్నాను. గుర్రాలు అప్పు చేయాలంటే కళ్ళు వేయాలా? మొగుడు నీ చుట్టూ తిరగాలంటే సరే నాన్న, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. తండ్రిగా కూతురుగా ఈ విషయం చెప్పకూడదు, కానీ నీ కాపురం బాగుండాలనే ఉద్దేశంతో చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయము కృష్ణుడి చేతిలో చక్రం కింద గొప్పది, అర్జునుడి చేతిలో గౌరవం గల పవర్ఫుల్ గలది. ఏంటి నాన్న అది? 4 రోజులు పెట్టుది అర్థం కాదా? నువ్వెట్టకుంటే నాకెప్పుడు పిచ్చిదా? ఇప్పుడు ఆడతారు ఎట్టా చెప్పగల ఎట్టా అల్లకపోతున్నారు. 4 రోజులు బెడ్రూమ్లు పెట్టు చేయి. అలా చేస్తే నిజంగా నా దాకా వచ్చేసాడా? వస్తాడా? జనపదార్థంలో కూడా చైతన్యం చేసుకొచ్చి మహాయుధం ఆరంభించు. నాన్న, ఆయుధం ప్రయోగిస్తే నిజంగా నా దాకా వచ్చేస్తాడు కదా? ఈ ఆయుధం దెబ్బకి దేవతలు, మునులు, రాక్షసులు పిల్లలు పడిపోయారు. ఒకవేళ ఎవరన్నా పడకపోతే ఆడు మగాడే కాదు. చెప్తుంటే బాగా ఉంది నాన్న, కానీ నాకేదో భయంగా ఉంది. నీకేం భయం లేదు, నీ వెనక నేనున్నాను. రాముడైన దేవుణ్ణి అడవికి పంపటానికి దశరథుడి కైక కోరిక కోరింది ఎక్కడ? అక్కడే. పడిపోయాడు, వరమిచ్చాడు, అడవులకు పంపించాడు. ఆడోళ్ళ గొంతెమ్మ కోరికలు తెచ్చి ఏకైక ప్రదేశం ఎక్కడ? అక్కడే. ఈరోజు ముహూర్తం బాగుంది, మొదలెట్టు. వెలిగించారు సాధనపడకుండా
చింటూ గలందరూ ఆర్డర్ వేశారు. నేను మా అమ్మకు చెప్తాలే. వెళ్ళి చేయనా? సరే నీకోసం చేసుకొస్తాను. ఇదో మన పెళ్ళైన కొత్తలో చేస్తే ఉప్మా అలా చేసావు. ఎలా చేసింది తాతయ్య? ఇప్పుడు అవన్నీ అవసరమా? అదే విషయం తెలిస్తే వాడు పరికరాలతో అడిగి ఉంటాడుగా. పరికరాలు ఏంటి తాతయ్య? ఏం లేదురా, మా పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉప్మా చేసుకొచ్చింది. ఆ ఉప్మా చేతితో తిందామంటే చేతికి రాదు, స్పూన్తో తిందామంటే స్పూన్ దాంట్లో దిగబడదు. చివరికి ఆ ఉప్మా పగలగొట్టడానికి పెద్ద సుట్ట కావాల్సి వచ్చింది. అది బ్రహ్మాండంగా చేసి అది తిన్న తర్వాత తెలిసిందిగా. అన్ని వేళ కొడాలి చేస్తా. అన్నీ బాగా గుర్తుంటాయి. జాగ్రత్తలు చేస్తుందా తాతయ్య? నువ్వు రోజు ఎందుకు ఆ నాయనమ్మని ఆట పట్టిస్తుంటావు? ఈ నాయనమ్మ రాదే పక్కింటి నాయనమ్మ నానబట్టి తూరుకుంటాంట్రా. ఏది ఏమన్నా ఇద్దరిది ఒకటే మాట. అవునరా, మా ఇద్దరిది ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే బాట. నన్ను నమ్ముకుని ఇంటికి వచ్చింది కదరా, అందుకే దాని కళ్ళబంటే నీళ్లు రాకూడదని ఇలా జోక్స్ వేసి నవ్విస్తుంటారన్నమాట. మరి మా అమ్మ నన్ను ఎందుకు ఎప్పుడు చూసినా అది కొనాలి ఇది కొనాలి అంటూ ఉంటారు? ఎందుకు తాతయ్య? వాళ్ళది డబ్బు ప్రపంచం రా, మాది అనుబంధాల ప్రపంచం. నాకు ఆ ప్రపంచం వద్దు తాతయ్య, నాకు ఈ ప్రపంచమే కావాలి. దేనికిరా? మీరు ఉదయం నుంచి టిఫిన్ చేశారా? అది తెలియదురా. ఎందుకు? మా అమ్మ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని అడిగితే ఈరోజు శివరాత్రి ఉపవాసం ఉంటే మహాపుణ్యం వస్తుందని వాళ్ళు గుడికి వెళ్ళారు. తాతయ్య వాళ్ళు ఎందుకు గుడికి వెళ్ళారు? ఈ రోజు పండగ కదంట్రా. ఈ పండగ రోజు గుళ్ళో ఉన్న శివపార్వతులను దర్శించుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వచ్చిందని వెళ్ళారు. నువ్వు కూడా వాడుకో పట్టాలకపోయి పుణ్యం వచ్చేది నీకు కూడా. కనిపించని ఆ శివపార్వతుల కంటే కనిపించే ఈ శివపార్వతులు నమస్కరిస్తే మహాపుణ్యం. మొత్తం నాకు అర్థమైంది. ఉదయం నేను టిఫిన్ పెట్టలేదు కదా, అందుకని నేను వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని తిని ఏమి తెలియనట్లు ప్లేట్లు కడిగి పెట్టారనుకున్నారు. ఆ హడవిలో అక్కడండి పగలగొట్టారు. ఏం మాట్లాడకండి. అరే పెద్దోళ్ళు కదా, అసలు ఇవాళ శివరాత్రి ఉపవాసం ఉంటే మీకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పి నేను మీ గురించి ఆలోచిస్తే నువ్వేంటిలా చెప్పేదన్నట్టు నేను వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని తింటున్నారా? ఎలా ఉంటావమ్మా? ఉపవాసం
ఉపవాసం ఎలా ఉండగలం అనుకున్నావు? ఆయనకి బీపీ షుగర్ రెండూ ఉన్నాయి. అప్పటికి నువ్వు చెప్పావని ఒక్క పట్టుకుని ఉపవాసం ఉన్నాను తల్లి. కానీ బాబు చేయమంటే నేను బాబు చేశాను. ఎందుకంటే పసిపిల్లడి మీద అబద్ధాలు ఆడుతున్నారు. తిండి పిచ్చిదా ఫోరెన్ తెచ్చి నా అక్కలని పగలు కొట్టారు. ఇప్పుడు ఎవరు భరిస్తారు ఈ నష్టాన్ని? మీరు భరిస్తారా? అరే తిరిగి ఒక మూలకు వచ్చామని 100 సార్లు చెప్పాను, అయినా అర్థం కాదు. ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని పాడు చేస్తుంటారు. గుడ్డిదైనా అన్నీ కావాలి. మేము మనుషులని కాదు కదమ్మా, అందుకే మాకు అర్థం కావట్లేదు. అవును, మంచుకో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వాళ్ళని తిడతావు, నేనే ఉప్మా చేయమన్నాను. నాకెదురు చెప్తున్నా? నువ్వు ఎదురు చెప్పినప్పుడు లేదు. ఎందుకు తల్లి నా మీద ఉన్న కోపంతో పసిబిడ్డని సాగుపడుతున్నావు? నాదేనమ్మా, తప్పంతా నాదే. అత్తని అమ్మలా చూసుకునేది కోడలు అంటారు. అమ్మలా కాదు కదా, కనీసం గుమ్మం ముందు కుక్కలాగా కూడా ఉండలేదు కదమ్మా. నాదేనమ్మా, తప్పంతా నాదే. చూడమ్మా, 2 లక్షలు ఖర్చు పెడితే కొత్త కేవరం కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అన్న మాటలకి పగిలిన మా గుండెలు ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే బతుకోమని చెప్ప. సర్వే జన సుఖినో భవంతు. నానా ఇదేనా రావటా? అవునమ్మా, సరే కానీ అల్లుడిని మెకానిక్ షాప్ దగ్గర ఇచ్చాడు. అదే ఉదయం ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాను నాన్న. వచ్చేదాన్ని కారు ప్రాబ్లం ఇచ్చింది. అది నేను చూసుకొని వస్తలే, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చెత్త చేసి పెట్టాడు. ఎవరు? ఇంకెవరు? ముసలి తిని ముసలోడు. ఏం చేశాడండి? ఫారెన్ తెచ్చి నా పేరుని పగలు కొట్టాడు. ఆ చేపలు తొట్టా అందులో 10 లక్షల రూపాయలు అని చెప్పాడు. మన సీనియర్ ట్రాన్స్పోర్ట్ సరిపోయింది. అవకాశం ఉంటే ఇల్లు కొల చేసేవాడు కాబట్టి వాళ్ళ మరాయిస్తున్నావు. కానీ అదే ఇంకొకరైతే ఎప్పుడో తరిమేసేవాడు. ఏది మీ ఆయనకి నీ మాట ఇంట్లేదా? అయింది వింటున్నాను నాన్న. నీ మొగుడు, నీ కొడుకు, నీ కుటుంబం ఇదే ఆలోచించాలా. వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ తరం తెల్లారిపోతే. ఏమిటి మామయ్య గారు, మీ అమ్మాయికి సూక్తులు చెప్తున్నారు? ఏ సూక్తు లేదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి సిద్ధాంతం గలవాడు. గొప్ప సిద్ధాంతమే. మీకు కాలం కలిసి రాక ఇలా ఉన్నారు, కానీ కలిసి వస్తే ఎక్కడో ఉండాల్సిన. అందుకే గలుడు సర్పంచ్గా పోటీ చేసి అంచెలంచెలుగా ఎదుర్కోవాలి. కానీ ఇది వీకే. ఇది వీకైనా ఇది బాగా స్ట్రాంగ్ లేండి. ఎలక్షన్ టైం వచ్చింది కదండి, నాన్న డబ్బు కావాలని వచ్చారు. అదేంటి ఇంకా డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వమని చెప్పానుగా. ఇమ్మని చెప్పారు, కానీ నాన్నకి మీ చేతుల మీదుగా తీసుకోవాలని కోరికగా ఉందట, అందుకే నేను ఇవ్వలేదు. అబ్బో, ఇందులో మళ్ళీ సెంటిమెంట్. ఉండండి, చెప్తాను. అమ్మాయి, నేను చెప్పలా ఆ దెబ్బకి నీ మొగుడేది పడిపోయా. ఈ యావ నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినంత ఆనందంగా ఉంది. ఇదే అదును. నీ మొగుడు నీ మాట వింటున్నాడు కాబట్టి మనం అనుకున్నది ఇప్పుడే జరిగిపోవాలా. సర్వే జనం ఇదిగోండి 10 లక్షలు చెక్. చదువుతుంటే సర్పంచాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. బంపర్ మెజార్టీతో గెలవాలి. అంతా నీ డబ్బు భయం అల్లుడు. అల్లుడు చెప్పడం మర్చిపోయాను. మన ఊరు పక్కగా హైవే పడుతుంది, ఆ పక్కనే ఓ మొక్క ఉంది. నీకు చెప్పి భయానిద్దామని ఆగిపోయా. ఇప్పుడు కాదులే మాయ గారు, తర్వాత చూద్దాం. తొందర పడిపోతే దారిపోతే మంచి ముక్క. మంచి ముక్క అంటున్నారు, ఫ్యూచర్లో అది రేట్ పెరిగిద్దండి. ఏం ఆలోచించకండి, కొనేద్దాం. సర్లే, అలాగే కానివ్వండి. ఈ యాలనే వచ్చిన యాదాయి చూద్దాం. అనుకుని పనులు మొత్తం సక్రంగా జరిగిపోతుంది. సర్వే అయ్యారా సుఖిలో. సౌమ్య, అమ్మ నాన్న ఏరి వాళ్ళు ఫోన్ చేశారా? ఇంకా లేదు. లేదా? ఎందుకని? ఇంకా వంట అవ్వలేదు. అవ్వలేదా? నువ్వు నాకంటే ముందే వచ్చేసావుగా.
ఎంతసేపు ఏం చేస్తున్నావు? మీ అమ్మా నాన్న తలస్నానం చేపితే తల ఆరబోసుకుంటుంది. తలస్నానం ఏంటండి? అమ్మాయి అల్లుడు అడుగుతున్నాడుగా చెప్పు. ఏం లేదండి, ఉదయం మన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం కదా. మనం గుడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్న హాల్లోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు కుదురుగా కూర్చోవచ్చు కదా, లేదు ఫారెన్ నుంచి తెప్పించిన అక్కనని పగలు కొట్టేస్తారు. అదే నన్ను నాన్న మాట్లాడినారు తెలుసా? అమ్మాయి అల్లుడు చెప్పాడుగా, అల్లుడు చూసుకుంటుండు. రోజు రోజుకి వీళ్ళకి చేతొస్తే ఎక్కువైపోతుంది. ఈ రోజు ఇది, మొన్న బాతులు సిగ్గు పగలు కొట్టింది. అదేంటా అని అడిగితే నా కొడుకు ఇల్లు నా ఇష్టమని మాట్లాడింది. ఆ మాత్రం లేదా అండి? అవునులే, మీ ఎంతైనా పరేదాన్ని కదా మాట్లాడుతుంటారు. నేను మాట్లాడతాను కదా. మాట్లాడడం కాదు, ఈ రోజే చేయకపోవాలి. ఇంట్లో నేనని ఉండాలి లేదా వాళ్ళని ఉండాలి. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయాలు దేనికి? ఏంటి చిన్న విషయమా? అవునులేండి, ఎంతని మీ అమ్మ నాన్న కదా, మీకు ఇది చిన్న విషయంగానే ఉంటుంది. అమ్మా, నాన్న, ఏం లేదు నాన్న. అది ఇవాళ పండగ కదా, ఏదైనా పెద్ద హోటల్కి వెళ్ళి భోజనం చేసేది అనుకుంటున్నాను. ఇప్పుడు భోజనాల సంగతి ఎందుకులే బావగారు. అన్నయ్య, నీకంటే కడుపు పూర్తిగా నిండిపోయి ఉంటుంది. వాడికి నిండిందో లేదో చూడాలిగా. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఏంటో పిలిచావు? అబ్బే ఏం లేదు నాన్న. అల్లుడు సెక్సర్ కొడతాడంటే డక్అవుట్ అయిపోయాడు. సెంటిమెంట్. డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారా, మీ అమ్మకి ఆపరేషన్ చేస్తాను, డబ్బులు అరేంజ్ చేసుకుంటే. ఇప్పుడు ఆపరేషన్ కంటే అర్జెంట్ ఏముంది? పనా పాట, డబ్బు సంపాదించడానికి ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఏంటమ్మా, ఇప్పటికి ఆపరేషన్ ఆలస్యం అయిపోయింది, పోయిన వాళ్ళు చేయించాలి. నువ్వేంటో మాట్లాడవు? నాన్న, డబ్బు కాస్త టైట్గా ఉంది నాన్న, తర్వాత చేస్తాను. అదేంట్రా, పోయిన వారం డబ్బులు ఉన్నాయని చెప్పావు, ఇప్పుడు ఇవ్వమంటావేంటి? అప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు లేదని చెప్తున్నా కదా. నాకు మీ యొక్క అవసరమే ఉందా? మాకు కొన్ని పర్సనల్స్ ఉంటాయి. ఇంతకంటే పెద్ద అవసరం మీకే వచ్చిందమ్మా. అదేంటి బావా, ఇప్పుడంటే వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం నీకు చెప్పాలా? అయినా ఈ రోజే ఆపరేషన్ చేయాలి, రూల్ ఏమీ లేదుగా. సర్వే ఏదైనా ఆపరేషన్ చేసిన ఇంత గట్టిగా అడిగితే నేనేం చెప్పలేదు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోపోయినంత మాత్రాన ఏమవుతుంది? నాకు వచ్చే చూపు ఏమన్నా వెనక్కి వెళ్ళిపోతుందా? వాడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు, వాడి కుదిరినప్పుడే చేయించు. బాబు చెల్లెమ్మ చూసి బుద్ధిగా ఈ రాజకీయ నాయకులను తెలుసు కానీ కూతురు కాపురంలో రాజకీయం చేస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. డిస్కషన్ ఆపండి నాన్న. ఈ పరిస్థితుల్లో నేను ఆపరేషన్ చేయించలేదు నాన్న. ఒకవేళ నీకు చేయించాలని ఉన్నా ఎవరి బలవంతం తాగుతున్నావో నేను అర్థం చేసుకోగలను. విన్నారా? నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానా? నాన్న, ఒకళ్ళ మాటలు వింటాను. నేను చిన్నపిల్లనే కాదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను కూడా సంపాదిస్తున్నానండి. అదే పెద్దవాళ్ళు ఒక పద్ధతిని మూల కూర్చోమంటే కూర్చోదు. అతనికి ఇటు తిరిగి వస్తువులు అన్నీ పగల కొడతారు. వస్తువులు మార్చిన ఊరికనే వస్తున్నాయా? డబ్బులు పెట్టి కొంటే వస్తున్నాయా? అదే నేను అడిగితే తిడతాను. మీరు చేసే సాధనకి సందేశం చెప్పక చచ్చిపోతున్నాను. అరే నేనేమన్నా అంటే మా వాడు అలా అన్నా ఇలా అన్నా ప్రచారం చేస్తాను. ఇదంతా కాదండి, ఇదంతా కాదు. పెద్దవాళ్ళంటే మీరు చేసే చాట తప్పులతో పిల్లల్ని ఇబ్బంది పెడతాం కాదు, పిల్లల మనసు ఏరికి ప్రార్థించడం. నీ బాటా చెప్పు తీసుకొని మా చెంప చెడు వినిపించి మాకు బాగా బుద్ధి చెప్పావురా. వసుంధరా, నీకు గుర్తుందా, వాడికి చిన్నప్పటి నుంచి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. అందుకే ప్రతిరోజు వాడి నోరు తీపి చేస్తూ ఉండేదానివి. ఇప్పుడు వాడు మనకి చేదు కషాయాన్ని ఇస్తున్నాడు. తాగుదామా? చెప్పు, తాగుదామా? బత్తాయి రసాలు, యాపిల్ జ్యూసులు పట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. పెన్నపూసతో గోరు ముద్దలు తినిపించావు. వాడు ప్రమాదంలో ఉంటే నీ ప్రాణాన్ని అడ్డం పెట్టి వాడిని రక్షించి నీ చూపు పోగొట్టుకున్నావు. నీకు ఆపరేషన్ చేయించమంటాడు, మాట్లాడు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుని ఎవరిని చూడాలండి? అమ్మా, జీవితాంతం నీకే కష్టం రాకుండా చూసుకుని నీకు తోడుగా ఉంటాను అని మాటించి ఈ రోజు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న కొడుకుని చూడాలా? పెళ్ళైన
పనులతోనే చేస్తూ నన్నెంతో ప్రేమగా చూస్తున్నట్టుగా నటించి ఈ రోజు మోసం చేసిన కోడల్ని చూడాలా? వాళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా వాళ్ళని ఖండించాల్సింది పోయి వాళ్ళని సమర్థిస్తున్న ఆ పెద్ద మనిషిని చూడాలి. ఎవరిని చూడాలండి? వద్దండి, వద్దు. నా కంటి చూపు వస్తే ఈ మోసగాళ్ళందరినీ చూడాలి. అలాంటి కంటి చూపు నాకు వద్దండి. అయినా ఇప్పుడు నా ప్రపంచాన్ని నేను ఎంతో అందంగా అద్భుతంగా చూస్తున్నాను. ఎలాగో తెలుసా? నీ కళ్ళతో కంటి చూపు చాలండి. నాకింకా ఏ కంటి చూపు వద్దు. మేము మోసగాళ్ళమని ఇన్నాళ్ళకి తెలుసుకున్నారు. మరి ఈ మోసగాళ్ళతో మీకు పనేంటి? అందుకని తప్పకుండా వెళ్ళిపోతామమ్మా. మీరందరూ మనసులో కోరుకుంటున్నదేగా, మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాం. వసుంధరా, తాచుపా ఉన్న పొట్టలో నిన్న చెయ్యి పెట్టొచ్చు, కన్న కొడుకు గుమ్మంలో కాలు పెట్టకూడదని ఇన్నాళ్ళకి అర్థమైందే. మనం పంచపక్ష పరమాణాలు తిన్నా మనకి విలువ లేని చోట నరకం. పచ్చడి మెతుకులు తిన్నా, పూరి గుడిసెలో ఉన్నా అది స్వర్గం. మన స్వర్గానికి మనం వెడదాం పద. అమ్మ సౌమ్య, మేమెక్కడున్నా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం తల్లి. కానీ చివరిగా నాదొక చిన్న కోరికమ్మ. మేము చనిపోతే మా తలకొరువు పెట్టడానికి మాత్రం మా కొడుకుని పంపిస్తున్నాం. మా కొడుకు నీకు అసలే ఉందో బాగా నువ్వు వెళితే వస్తాను. అయ్యో పర్వాలేదండి, నేను వెళ్ళి తెస్తాను. కూర్చో కూర్చో కూర్చో, వెళితే వస్తాను. కూర్చో. ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను. అవును, నీకు ఇవాళ ఏంటి ఇంత ఆలస్యమైంది? ఆ ఏరియాలో ఈరోజు తిరణాలు జరిగింది. షాప్ కొంచెం సేపు ఎక్కువ తినవలసి వచ్చింది. ఈరోజు వ్యాపారం బ్రహ్మాండంగా జరిగింది. మా ఓనరు వ్యాపారం బాగా జరిగి భలే ఖుషిగా ఉన్నాళ్లే. ఓనర్ ఖుషీనే. మీరే చూడండి ఎంత నీరసం పడిపోతున్నారు. ఆయన ఈ వయసులో కొట్లో గుమస్తా ఉద్యోగం ఏమిటండి? ఆదుకోవలసిన కొడుకు అర్ధాంతరంగా వదిలేశాడు. మరి తాళి కట్టిన నేను మధ్యలో వదిలేయలేనుగా. నీకు పంచభక్ష పరమాణాలు పెట్టలేకపోయినా కనీసం 2 పూట్ల ఇంత ముద్దైనా పెట్టాలిగా. అందుకే ఆ ఉద్యోగం చేస్తున్నాను. ఈరోజు తొగ్గు ఎక్కువగా ఉన్నట్టుంది. ఎప్పుడు ఉండేదే కాదు, ఈరోజు కొద్దిగా తేడాగా ఉన్నట్టుంది. తేడాగా ఉంటే ఏమవుతుంది? చచ్చిపోతుంది. మన గురించి పట్టించుకున్న గురించి బాగా ఆలోచించి నిద్రాహారాలు మనకు ఎందుకు కన్న కడుపు కదండి, మర్చిపోలేకపోతున్నాను. వాడు నా కడుపులో ఉన్నప్పుడు వాడు చిట్టి చిట్టి పాదాలతో కొడుతూ ఉంటే
వాడు పెరిగి పెద్దయ్యి వాడు బలమైన పాదాలతో నా గుండెల మీద తన్నుతుంటే ఆ బాధని భరించలేకపోతున్నాను. అమాయకులు ఉండబట్టేనే అట్లాంటి నా కొడుకుల ఆటలు సాగుతుంది. వాడు రాడు. చెప్పారా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడు రాడు. రాడని చెప్పారుగా. వాడు రాడు. కానీ నేనే వీడిని తీసుకొస్తాను. తీసుకొస్తారా? ఏమండి ఏమండి నిన్ను బ్రతికించుకోవాలిగా.
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే గుల్గుల్ పిట్ట అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే గుల్గుల్ పిట్ట అమ్మాయి అమ్మాయి నానా ఇప్పుడే రావటం లేదమ్మా ఇందాకనే వచ్చి బస్ స్టాండ్లో శనక్కాయలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోటే కాళేశ్వర మార్కెట్ టిఫిన్ చేసి వస్తున్నా ఏంటనా వీళ్ళ చాలా వింతగా మాట్లాడుతున్నావు ఆయన గెలుస్తా అన్నాడు ఎందుకు ఆడిపోయావు సర్లే అయిపోయిందంటే అయిపోయింది ఈసారి వచ్చే ఎలక్షన్లో పోటీ చేసి గెలుద్దు కానీ మాటలే ఇలాంటి కూతుర్లుంటే ఎన్ని అసలైన పోటీ చేస్తామ్మా సరే కానీ మా అల్లుడు అడిగిపోయాడమ్మా ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చాను మరి స్నానం చేస్తున్నాడు మా మనవడు వాడా ట్యూషన్కి వెళ్ళాడు ఒక గంటలో వచ్చేసలే నాన్న ఏంటి మామగారు ఎంతసేపు అవుతుంది వచ్చి ఇప్పుడే వచ్చాను అల్లుడు ఏంటండి నీరసంగా మాట్లాడుతున్నారు ఏమి లేదు మరి చెప్పండి నచ్చకుండా చెప్పండి మరే 1,00,000 రూపాయలు అవసరం లేదు నేను అడుగుదామని ఏమండి మా ఇల్లే ఉన్న ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ అనుకుంటున్నారా మీరు అయిన కల్లా లక్షల డబ్బులు ఇవ్వాలి మొన్నే కదండి ఎలక్షన్ అని 10 లక్షలు తీసుకెళ్లారు చిత్తుగా ఓడిపోయారు చిత్తుగా ఏం కాదు ఒక్క ఓటు కూడా ఓడిపోయింది ఏమండి ఒక్క ఓటుతో ఓడినా ఓడినట్టే అరే హైవే పక్కన మంచి మొక్క అనిపించారు అదే కోర్టులో పడింది తిరగలేక చచ్చిపోతున్నాం ఇక్కడ ఊళ్ళోనేమో మంచి కార్నర్ పెట్టి అనిపించారు రేట్లు పడిపోయాయి మీ వల్ల ఒక్కటన్నా ఉపయోగపడే విషయం జరిగిందంటే అయినా మా నాన్న ఇవన్నీ కావాలని చేయలే కదండి ఆయన మన కోసం ఎంత చేసా చెప్పండి మనం తప్పు ఎవరండి చెప్పండి నాన్న నువ్వు అడిగిన డబ్బు నేను నీకు ఇస్తాను సరేనా మరి అల్లుడు మాట్లాడలేదు అమ్మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వేసిన తర్వాత ఆర్థిక మంత్రి నాదే ఉంది అలాగే అల్లుంటే నా లాంటి బావులకి 10 రోజులు పండుగ మీలాంటి మావయ్యలుంటే మా లాంటి అల్లులకి 10 రోజులు దండగే బావగారు బాగున్నారా ప్రస్తుతానికి మీ దైవాలు ఇంకా బ్రతికే ఉన్నామండి. అబ్బో బావగారికి ఎగతాడ తగ్గలేదు ఎట్లా నాన్న కూర్చున్నా ఎందుకు వచ్చారు ఏం లేదమ్మా, మీ అత్తయ్య ఒంట్లో బాగాలేదు అందుకని ఆవిడ ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ అయ్యే ఖర్చు మొత్తం మానేయాలి అంతే. నాన్న అమ్మ గుంట్లో పోలేదా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాను కదా నాన్న. ఇందాక ఫోన్ చేశాను రా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్కి వెళ్తూ ఇంట్లో ఫోన్ మర్చిపోయాను నాన్న. సౌమ్య నాన్న ఫోన్ చేశారా? చేశారు. మీకు నచ్చక మీరే మాట్లాడతారని నేను మాట్లాడలేదు. నాన్న వెళ్దాం పదండి. ఎక్కడికి వెళ్తున్నా? అదేంటి అమ్మ గుంట్లో బాగాలేదు, వెళ్ళాలి కదా. అయ్యో అవునండి, పద వెళ్ళండి. సిగ్గుశాలు లేకపోతే వెళ్ళండి. ఆవిడ అన్న మాట మర్చిపోరేంటి? పెట్టుకున్న సమయం కాదమ్మా ఇప్పుడు. నీకు లేకపోయిండొచ్చు. ఆ రోజు ఆవిడ ఏమనింది? వెన్నుపోలు దాలము మోసగాలమని నాన్న మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు రమ్మంటుంది? అలాగమ్మా రే, మీ అమ్మ నీ కోసం కలవచ్చురా, ఒక్కసారి వచ్చిపోరా. ఆయన రాడు. మీకు మాత్రం కోసమా? మాకుంటుందని. ఆయన కూడా చీమ నెత్తులు అన్నీ ఉన్నాయి. తరపున నేను చెప్తున్నాను, ఆయన రాడు. బయటికి వెళ్ళండి. మా ఊళ్ళో నా చిన్నప్పుడు పండగలకు నాటకాలు ఆడుతుండేవాళ్ళు. ఆ నాటకంలో పాత్రదారులు ఎవరికి పోర్షన్ వచ్చేది కాదు. నాటకం మొత్తాన్ని తెర వెనుకున్న ప్రాంతం నడిపేవాడు. చివరికి కుటుంబం పరిస్థితి ఆ విధంగా తయారైంది. బ్రహ్మాండంగా నిర్మించారు. ఈ నాన్నకి ఇంకా అవసరం తగ్గలేదే. కొడుకు కూడా అవసరం ఉండదని తెగ ఓవర్గా మాట్లాడారు. ఇప్పుడు రాగానే కాలు బేరానికి వచ్చారు. ఆయన వెళ్ళిపోయారుగా, ఇక ఆపండి. చెప్పు ఏంటి? కూర్చుని మాడుకోవాలా బాబా? అదంతా కుదరదు. అరే అంతకు మీకు ఇస్తే ఇంకా మాకే మిగిలిందాయా? ఆయన ఆ విషయం కోర్టులో పడింది, ఇలానే మేమే గెలుస్తాం. అయితే ఏంటి బెదిరిస్తున్నావా? ఫోన్ పెట్టే ఫోన్. ఏమంటున్నాడు? సెటిల్మెంట్ రమ్మంటున్నాడు. ఆయన వాడి బెదిరింపు ఎవరు భయపడతారు?
కంప్లైంట్ ఇచ్చాక ఎస్ఐ గారే స్వయంగా ఇక్కడ చూస్తున్నారు. ఈరోజు రేపు ఉదయం ఆచకి తెలిసిందని చెప్పారు. బాబుకి ఇంత చేసే అవసరం ఎవరికుందండి? ఇంకెవరుకుంటుంది? ఆ కుమార్ గారు వాడే పని చేస్తుంటాడు. మన సెటిల్మెంట్ ఒప్పుకోలేదుగా, ఇది ఖచ్చితంగా వాడి పనే. అల్లుడు నీ అమ్మా నాన్న కూడా ఈ అంత అవసరం వాళ్ళకి ఉంటుందండి. దేనికైనా మంచిది ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోరాదు. ఫోన్ చేయండి, ఫోన్ చేసి నా కోసం ఫోన్ చేయండి. హలో నాన్న, నేను భాస్కర్ మాట్లాడుతున్నాను. చెప్పరా. ఉదయం మీ దగ్గర ఏమైనా ఉన్నాడా? మా దగ్గర ఉంటేంట్రా? ఏమైంది నాన్న? వాడు 3 రోజులు కనిపించలేదు నాన్న. కిడ్నాప్ చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? అసలు ఏం జరిగిందిరా? ఫోన్ చేస్తాను. అతడు కూడా లేడంట. ఏమండి? నా కొడుకు నాకు కావాలి. వాళ్ళు లేకుంటే బ్రతకలేను. నా చేత్తో తినిపిస్తేనే కానీ తినేవాడు. నేను బుజ్జగించి పడుకోబెడితే కానీ పడుకునేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఉన్నాడా లేడా? ఆ కిడ్నాప్ సొర కనుక్కొని వాళ్ళకి ఎంత డబ్బైనా పర్వాలేదు డబ్బిచ్చేసి మన బాబు మనం తెచ్చుకుందాం. నాకు నా బాబు కావాలండి. లేకుండా బతకలేను. నాకు నా బాబు హలో, వస్తున్నామండి. ఇప్పుడు వస్తున్నామండి. సౌమ్య, మన ఉదయం వచ్చి తెలిసిందంట. రమ్మన్నారు. ఇక్కడ ఎవరు కనపట్లేదు. ఎస్ఐ గారు చెప్పారు అసలు ఇదేనంటావా? ఎస్ఐ గారు ఇదే అడ్రస్ రమ్మన్నారు మావయ్య. ఏమండి ఏమండు ఇంకా ఎవరు? ఏమండి? ఎవరండి వచ్చింది? ఇంకెవరు? నీ పుత్రరత్నం. ఏడి? భాస్కర్, నాన్న భాస్కర్, భాస్కర్, అమ్మా, ఏరా, ఈ అమ్మ నీకు ఇన్నాంటి గుర్తొచ్చిందా? అల్లుడు మనం వచ్చిన పని ఏంది? ఈ కుశల ప్రశ్నలేంది? ఎంత గొప్పంటే పోహవలసిమలు కట్టపసలు జ్ఞాపకం. ఎస్ఐ గారు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ కనుక్కోండి. అవసరం లేదమ్మా, మీరు కరెక్ట్ అడ్రస్కే వచ్చారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించమని రిక్వెస్ట్ చేసింది నేనే. అంటే ఉదయ్ని నేనే తీసుకొచ్చాను. అదేమిటి నాన్న, మీ మనవని మీరు కిడ్నాప్ చేయటమేంటి? ఇంకా మీకు అర్థం కావట్లేదా? మనల్ని ఏం చేయలేక మనల్ని సాధించడానికి సొంత మనోడికి కిడ్నాప్ చేశారు. ఏడి నా కొడుకు? ఏడి నా కొడుకు? ఏవయ్యా పెద్ద మనిషి, చెప్పేయే నీతులు, చేసేది ఇలాంటి పనులు. సుఖినో ఎంత డబ్బు కావాలని ఇచ్చేవాళ్ళం కదా. డబ్బు కోసం సొంత మనోడికి కిడ్నాప్ చేయడం నేను మిమ్మల్ని చూశాను. నా కొడుకు ఏడి? ఎందుకమ్మా అంత తొందర? తొందర? నా కొడుకుని చూడక 3 రోజులు అవుతుంది. ఆ 3 రోజులు నాకు 3 యుగాలు. రోజమ్మా 3 రోజులు 30 సంవత్సరాలుగా కని పెంచి పెద్ద చేసిన మా కొడుకుని మా కాకుండా దూరం చేశాం. కన్న ప్రేమ నీకేనా? మాకు మాత్రం ఉండదా? అంటే దానిపైన ఖచ్చితంగా ఎంత చేశారా? కోసం కాదురా, కన్న ప్రేమ ఎంత తప్పదో తెలియపరచడం కోసం. మనకి ఇవన్నీ తేలికండి. వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేస్తే పోలా. ఉదయ్, ఏమ్మా, ఇందాక వాడి కోసం ఎంత డబ్బైనా ఇస్తాను.
ఇప్పుడు నువ్వు వాడిని ముద్దు పెట్టుకున్నావు కదా, ఆ ముద్దులో ఉన్న అనుభూతికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తావు? ఇవ్వమ్మా, ఇవ్వు. చూడమ్మా, ఈ ప్రపంచంలో దేన్నైనా వెలకట్టొచ్చామో కానీ కన్న ప్రేమకు వెలకట్టలేమమ్మా, కన్న ప్రేమకు వెలకట్టలేము. తనకి ఒంటో బాగాలేదు, వాడిని చూడాలని చూస్తుంటే నిర్దాక్షణంగా రాడు అని చెప్పి గెంకేశా. దేవుడు గొప్పడు కదమ్మా, దారిలో వీడిని చూయించాడు. కన్న కొడుకుని ఎలాగో చూసుకోలేకపోతుంది, కనీసం మనవన్నైనా చూసుకుంటే ఆస్తవాన్ని ఇక్కడ తీసుకొచ్చాను. పెద్ద పెద్ద డాక్టర్లు వేల కొద్ది రూపాయల మందులు నయించలేని రోగాన్ని మనవడి స్పర్శ నయించేసి, అది రక్త సంబంధానికి ఉన్న పవర్, వేగ బంధానికి ఉన్న గొప్పతనం. ఈ 3 రోజులు దానికి రోగం ఉందని సంగతి కూడా మర్చిపోయి వాడితో ఆటలాడింది, పాటలు పాడింది, డాన్సులు చేసింది. దాని ముఖంలో ఈ ఆనందం చూడటం కోసం నేను వాడిని ఇక్కడికి తీసుకొచ్చింది కాదు, మీ భాషలో చెప్పాలంటే కిడ్నాప్ చేసింది. అందుకే సౌమ్య, ఈ 3 రోజులు నీ బిడ్డని చూసుకోక నువ్వెంత వేదన అనుభవించుంటావో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మీకు బీపీ షుగర్ 2 ఉన్నాయి, కాస్త ఎంగిలి పడింది అంటే పిచ్చిదానా, మన కడుపున పుట్టిన బిడ్డ వాడి కడుపున పుట్టిన బిడ్డ కనపడక అక్కడ వేదన పడుతూ ఉంటే ఇక్కడ మనం ఎలా ఎంగిలి పడగలమే? ఈ 3 రోజులు మేము పస్తులున్న విషయం మీకు తెలియదు కదమ్మా. అవసాన దశలో బిడ్డల దగ్గర ఉండాలి అనుకుంటారు ప్రతి తల్లి తండ్రి. మాకు అదృష్టం లేదు. ఆ కోపంతోనే ఆయన ఇలా చేశారు. అది కూడా నా కోసమే. నిన్న మీరు ఫోన్ చేసినప్పుడు కూడా బాబు ఇక్కడ లేరు అని అబద్ధం చెప్పారు. సౌమ్య, నీకు విషయం తెలుసా? ఆయన జీవితంలో చెప్పిన మొట్టమొదటి అబద్ధం అదేనమ్మా. అది కూడా నా కోసమే చెప్పారు. అందుకని ఆయన తరఫున నేను మిమ్మల్ని 30 సంవత్సరాలు ఒక బిడ్డని గెలిపించడం కోసం తపన పడిన ఓ పిచ్చి తల్లి, ఆ బిడ్డని ఆ తల్లిని గెలిపించడం కోసం ఓడిపోతూనే ఉన్న తమ ఓటమిలో బిడ్డల గెలుపుని చూసుకుని ఎంతగానో సంబరపడిపోతారు తల్లి తండ్రి. కానీ అలాంటి తల్లిదండ్రుల్ని ఎందుకురా ఇలా ఏడిపిస్తున్నా? ఎస్ఐ గారు, బాబుని మాకు అప్పగించకుండా ఇక్కడికి ఎందుకు పంపించారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు నాన్న? వాళ్ళు పెట్టే గడ్డి మంచిగా తినిపించారు. అవును కోటేశ్వరరావు గారు, పశువులు గడ్డి తిని పాలిస్తాయి, మనం అన్నం తిని విషం దక్కుతాం, తిన్నించి వాస్తవం పెడతాం. కూతురు కాపురం బాగుపడాలని ప్రతి తండ్రి కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టడం తప్పు. అది తప్పు. ఒక్క విషయం చెబుతాను మీరు. అనుకోకుండా అమృతం దొరికితే ఆ అమృతాన్ని ఆతృతలుగా తాగేవాళ్ళు దేవతలు, ఆ అమృతాన్ని బిడ్డల కోసం దాచి ఉంచేవాళ్ళు తల్లిదండ్రులు. చెప్పుకోవాలంటే 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 యుగాలు సరిపోవడా అంత గొప్పవాళ్ళు నా తల్లిదండ్రులు. అంత గొప్పవాళ్ళు నా తల్లిదండ్రులు. నేను పొరపాటు చేశాను. ఇన్నాను నా భార్య, నా కొడుకు, నా సంసారం అనుకున్నానే. ఇన్నాను నన్ను కని పెంచి ఇంతటి వాటి చేసిన నా తల్లిదండ్రులను అవసాన దశలో వదిలేస్తారో అని ఊహించలేకపోయాను. నన్ను సమాజంలో స్టేటస్ సింబల్ మళ్ళీ స్టేటస్ మనుషులుగా చేశాను. నేను పూజించాల్సింది ఆ గుళ్ళ దేవుళ్ళని కాదు, కళ్ళ ముందు ఉన్న ఈ దేవుళ్ళని మర్చిపోయాను. నాన్న
విలువివ్వని బంధాల్ని పెంచుకోకూడదు, విలువిచ్చే బంధాల్ని తుంచుకోకూడదు. ఇప్పుడే తెలుసుకుంటా. నన్ను క్షమించు. అత్త మావ లేకుండా ఉంటే కూతురి కాపురం సర్వే జన సుఖినో భవంతు అనుకున్నాం. కానీ అందరూ కలిసి ఉంటేనే కూతురి కాపురం సర్వే నన్ను క్షమించండి బావగారు. చూడమ్మా, నలుగురికి పంచితేనే జీవితం, నానెవరు నలుగురు ఉంటేనే జీవితం. మనం చనిపోయినప్పుడు మన శవాన్ని మోయటానికి నలుగురు మనుషులుంటేనే జీవితం. చూడమ్మా, మీరు వందల కొలు చదివే పుస్తకాలతో వచ్చే విజ్ఞానం మొత్తం మీ ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు చెప్పే మాటలతో అంతకంటే ఎక్కువ విజ్ఞానం వస్తుంది. ఆ భగవంతుడు మన జాతికి ఇచ్చిన తరగని ఆస్తి పెద్దవాళ్ళు. ఆ ఆస్తిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. లేకపోతే కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది. తస్మా జాగ్రత్త. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను. తీసుకెళ్తాం నీ కొడుకింటికి. నాకు చాలా డిమాండ్స్ ఉన్నాయి. చాలా సంవత్సరాలు పడతాయి. పదండి పదండి. ఇలాంటి కిడ్నాపర్లు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఆ ఇళ్లలో ఉన్న అవసరాలకి ఏ విధమైన భయం. తండ్రికి తగ్గ కొడుకులు కాదు, తాతయ్యకు తగ్గ మనం. థ్యాంక్ యూ సార్. అలాగే చిన్నాడికి చిరు కారక మణికంఠ